త్రిపాఠి మేనేజర్ మహేంద్రని పట్టుకొని కింద పడేసి కాలు కింద పెట్టుకొని అతని గుండెలపై కాలు పెట్టి మరీ రివాల్వర్ని గురిపెడతాడు. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ బాడీని మాయం చేసినా కూడా ఆ జేడీ కేడీ ఇద్దరు కూడా ఈ కేసులో ఇరుక్కుంటారు. అదే నాకు కావాలి. ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో పోయినట్లే అని రివాల్వర్ని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర అక్కడున్న మట్టిని అతని కళ్ళల్లో కొట్టేసి పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. అయితే బయటికి వచ్చే లోపల అక్కడ ధాత్రిని నిల్చొని ఉంటుంది. ధాత్రిని చూసేసి మేనేజర్ ఒక్కసారిగా ఆగిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే ఆ బంగ్లాలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన త్రిపాఠి, రేయ్ నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టి పారిపోదామని చూస్తావా, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని త్రిపాఠి మళ్ళీ మేనేజర్ మహేంద్రకి రివాల్వర్ గురిపెడతాడు. అయితే అప్పుడే అక్కడ కాస్త దూరంలో నిలబడి ఉన్న జేడీ చూసి త్రిపాఠి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తప్పు చేసావు త్రిపాఠి అంటూ జేడీ దగ్గరికి రావడంతో, ఏయ్ నా దారికి అడ్డు వస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని త్రిపాఠి జేడీకి రివాల్వర్ని గురిపెడతాడు. దాంతో జేడీ ఒక్క తోపు తోసేసి త్రిపాఠిని మేనేజర్ని ఇద్దరిని కారు దగ్గరికి లాక్కు వచ్చేస్తుంది. మేనేజర్ని కారులో కూర్చోబెట్టి బేడీలు వేస్తుంది. అయితే ఈ లోపల త్రిపాఠి అక్కడి నుంచి తన కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే వెంటనే జేడీ త్రిపాఠి చేయి పట్టుకొని లాక్కొని తన కారు దగ్గరికి తీసుకొస్తుంది. ఏయ్ జేడీ ఏం చేస్తున్నావు అని త్రిపాఠి అరుస్తూ ఉంటే జేడీ త్రిపాఠి చేతులకి కూడా బేడీలు వేస్తుంది. వదులు జేడీ అని త్రిపాఠి అరుస్తున్నా కూడా బేడీలు వేసేస్తుంది. నేరుగా మేనేజర్ దగ్గరికి వచ్చి, చూడు మహేంద్ర, నువ్వు ఆ హీరోయిన్ ప్రాణాలు తీయలేదని నాకు చాలా బాగా తెలుసు. ఆ రోజు నీతో పాటు ఆ హీరోయిన్ దగ్గర ఎవరు ఉన్నారు, మర్యాదగా చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఆ హీరోయిన్ దగ్గర ఎవరో ఒక లేడీ జుట్టు పట్టుకొని ఈ హీరోయిన్ని బెదిరించడం గద్దించడం మనకి చూపిస్తూ ఉంటారు.